నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మనం తినే ఆహారం ఓన్లీ తినడానికి మాత్రమే కాదు, అందులో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటే నిజంగానే మనం ఆరోగ్యంగానే ఉంటాం. సో అలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ గల ఆహార పదార్థాలు అందిస్తూ సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు హెల్దీ ఫుడ్స్ని అందిస్తూ న్యూట్రిషియస్ ఫుడ్ని అందిస్తూ వస్తున్న వైబ్రెంట్ లివింగ్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి జాస్తితో ఈరోజు మనము మాట్లాడదాము. సో ఆమెతో కలిసి ఈ న్యూట్రిషియస్ ఫుడ్ రహస్యాలు ఏంటో అన్ని మనం తెలుసుకుందాం. పదండి. మేడం, చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఇదేంటి? ఇవా మనము క్రెప్స్ అంటాం, ఫ్రెంచ్ డిష్ అనమాట. ఓకే. కాకపోతే మన దోశ అనుకోండి కుట్టు పిండితోటి చేసిందనమాట. లోపల రకరకాల వెజిటబుల్స్ తోటి ఇంకా నట్స్తో చేసిన చీజ్ తోటి మనము పెట్టామన్నమాట. అంటే బయట బ్రంచులకు వెళ్ళినప్పుడు వెరైటీలు ఉంటాయి కదా, మనం కూడా పెట్టాలి అన్న ఉద్దేశంతో, అంటే వెరైటీ కోసము వెరీ టేస్టీ స్టఫ్. మళ్ళీ ఇందాక ప్రోటీన్ మాట్లాడుకున్నాం కదా, రకరకాలుగా జూమ్ చేయొచ్చు, చూడండి. ఇది ప్రోటీన్ అన్నమాట. సో ఇది చిక్ పీస్ తోటి చేసింది. మన ఈ బన్లు అన్నది మీరు మైదాతో చేసిన బన్ కాదు, ఇది శనగలతోటి చేసిన బన్. శనగలతోటి, శనగలు నానపెట్టి మనము రుబ్బి చేసిన దాంతో అనమాట. అది బర్గర్ లాగానే, పిల్లలు భలే సరదా పడతారు. లోపల చిన్న బర్గర్ ఉంటుంది, అలాగే మనమే చేసిన కెచప్ అది అట్లాగా. మళ్ళీ చూసారా, ఇది ఫ్రూట్ సాలడ్, రెగ్యులర్ ఫ్రూట్ సాలడే. బనానాస్ ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అలాగే పైనాపిల్, దాని మీద గుమ్మడి గింజలు. చాలామంది నాకు మెగ్నీషియం హ్యాపీనెస్ లేదు అని చెప్పి మెగ్నీషియం కావాలని, జింక్ కావాలని అవి ఉన్నాయి. దాని మీద బాదం బటర్ అనమాట. ఇప్పుడు అది ఒక బౌల్ తింటే నీకు మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకా చాలా ఇదా రా పపాయ తోటి మన బొప్పాయికాయ పొరపాటున మీరు కోసేశారు, అది పండు లేదు అనుకుంటే చక్కగా ఇలాంటి సాలెడ్ చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో కొత్తిమీర వేసి, ఉల్లికాడలు వేసుకుని, కొంచెం నిమ్మకాయ అది పెట్టుకుని, నువ్వులు వేసుకుంటే నీకు మంచి సాలెడ్ అయిపోతుంది. చిక్ పీస్ తోటి మన ఈ ఆకుకూరలతోటి, ఇంకా గుమ్మడికాయ. చాలామంది గుమ్మడికాయ తినాలంటే భయపడతారు. గుమ్మడికాయ ఆవిరికి పట్టి కానీ, లేదంటే కాల్చుకుంటే అవెన్ ఉంటే అవెన్లో పెట్టుకుంటేనే కానీ మీకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగా న్యాచురలీ స్వీట్ ఉంటుంది. దాంట్లో కార్బోహైడ్రేట్స్, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి కడుపు కూడా నింపుతుంది. సో అసలు మీరు ఇంట్లో ఇన్ని రకాలు చేసుకోరు కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి సాలెడ్ చేసుకుని దాన్ని ఏదైనా నువ్వుల పచ్చడితో తినేస్తే మీకు భోజనం కూడా అయిపోతుంది. ఒక రొట్టె పెట్టుకుంటే దాంతో చూడండి, అది క్రియేటివిటీ చాలా బాగుంది. ఇది బేజిల్ ఆకు, ఇది బేజిల్ ఆకు అనమాట. బేజిల్ తోటి ఇది ఏంటి? ఇవా ఇది సద్దన్నం, కాకపోతే బీట్రూట్ వేసాం అందులో. సద్దన్నం చూసారా, ఒక్కసారి కోకోనట్ తో పాటు, కోకోనట్ అంటే ఈ షెల్ లో తీసుకొచ్చి ఇచ్చారు. ఇది అండి క్రియేటివిటీ అంటే. దీంట్లో నల్ల రైస్ ఉంది, టేస్ట్ చేయండి మీరు. బ్లాక్ రైస్ ఎక్సలెంట్. అసలు పెరుగన్నం లాగా అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ పెరుగన్నం లాగానే అనిపిస్తుంది. చిన్నగా పుల్లగా ఉంది, పులుపు ఫ్రమ్ ది ప్రోబయోటిక్స్. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నా, కాస్త పచ్చడి వేసుకున్నా, యూ విల్ బి ఇంకా ఎక్కువ. చూడొచ్చు మీరు, ఎండు మిరపకాయ కూడా పోపు పెట్టి మరి. ఇది నల్ల రైస్ అండి. చాలా మంది నల్ల రైస్ ఏం చేసుకోవాలో తెలియదు. నల్ల రైస్ కూడా మీరు మామూలుగా వండుకున్నట్టే, వైట్ రైస్ వండుకున్నట్టే వండుకోవచ్చు. కాకపోతే కొంచెం సేపు నానాలి, కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి ఉడకపెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని మీరు పప్పుతో తినొచ్చు, కూరలతో తినొచ్చు, ఒకవేళ మీరు మాంసాహారులు అయితే మాంసంతో కూడా తినొచ్చు. మాలాగా తోడు పెట్టుకోవచ్చు కూడా. దాంట్లో కొబ్బరిపాలు వేసి మేము తోడు పెట్టేసాము, మీరు వేరేగా కూడా చేసుకోవచ్చు. అసలు దీనికి ఇంకా ఈ డ్రింక్స్ ఉన్నాయంటే రకరకాల వెజిటబుల్ జ్యూస్లు ఉంటాయి, అట్లాగే ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటాయి, మల్బరీ కొంబూచా, ట్రాపికల్ ఫ్రూట్ స్మూదీ, ఇది లస్సీ, పంజాబీ లస్సీ అన్నమాట. ఇదేమో బీ బ్యూటిఫుల్ వెజిటబుల్ జ్యూస్. ఇలాంటివి కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూద్దాము. ఇది చూసారా, ఇది దగ్గర నుంచి చూపించండి. ఇది చీజ్ అన్నది. ఇప్పుడు ఇది పుచ్చపప్పులతో చేసిన చీజ్. దాంట్లో పాలు లేవు, ఏమీ లేవు. మీకు కావాల్సిన పోషకాలన్నీ వస్తాయి అన్నమాట అట్లాంటివి తింటే. ఇది రాగులతోటి చేసిన, రాగులు నువ్వులతో చేసిన క్రాకర్స్. ఇవి ఇంకా బేక్ చేసినాయి అనమాట. దీన్ని కాల్చటాలు,
వేంచటాలు అట్లాంటివి ఉండవు ఇందులో. చూసారా, ఇవి జొన్నలతోటి చేసిన క్రాకర్స్, జొన్న పిండి. దాంట్లోకి సూమాక్ అని మన ఇవి సూపర్ ఫుడ్స్ అనమాట, బెర్రీస్. అది ఇదే సవర్డో బ్రెడ్, మనమే చేస్తాం ఇది సవర్డో బ్రెడ్ హోల్ వీట్ తోటి. అవి కూరగాయలు నంచుకుని, ఇదిగోండి ఇవి పొలవ పెట్టిన కూరగాయలు. అలాగే హమస్, బీట్రూట్ హమస్, నల్లేరు పచ్చడి, అలాగే పాస్తా పిల్లలకి ఇష్టపడతారు అని మనము ఫ్రెష్గా చేసిన టొమాటో బేసిల్ పాస్తా. కూరగాయలు, మన కూరలు, దొండకాయ, అదేమో దప్పడం, గుమ్మడికాయ మన చేస్తారు కదా ఇంట్లో దప్పడం, అట్లాంటి దప్పడం. మళ్ళీ పప్పు. అలాగే హైదరాబాద్లో ఉండి బిర్యానీ లేకపోతే ఎట్లాగా, సో అది బ్రౌన్ బాస్మతి తోటి బిర్యానీ అన్నమాట. అలాగే మనకి మిర్చికా సాలన్, ఒక్కోసారి టోఫు వేస్తాము, ఒక్కోసారి పచ్చి పనస వేస్తాము. ఇది మన సాలన్, మిర్చికా సాలన్ టైప్ అన్నమాట. అది బీట్రూట్ రైతా, అదే. అట్లాగే బ్రౌన్ రైస్ అయి ఉంటుంది, బ్రౌన్ రైస్ అన్న మిల్లెట్స్ అన్న పెడతాము. ఇక్కడ చూడండి, ఇవి మిల్లెట్స్తో చేసిన, ఇది స్ప్రౌటెడ్ రాగితో చేసిన కుకీస్. 3 ఇంగ్రీడియంట్స్ అండి ఇందులో. దీంట్లో మనం కొబ్బరి, బెల్లం, స్ప్రౌటెడ్ రాగి అండ్ కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె. అలాగే ఇవి హోల్ వీట్ తోటి. ఇది పైనాపిల్ కేసరి అనమాట, మిల్లెట్ కేసరి. పైనాపిల్తోనా? అవును, పైనాపిల్ మిల్లెట్ కేసరి. దాంట్లోనేమో చియా సీడ్స్ పుడింగ్ అనమాట. ఓ నో, యాక్చువల్లీ సారీ, చియా సీడ్స్ పుడింగ్ ఇది. చియా సీడ్స్ పుడింగ్ అనమాట. అలాగే మనకి హెర్బల్ టీ ఉంటుంది, మసాలా చాయ్ కూడా ఉంటుంది, కానీ దాంట్లో పాలు ఉండవు. అంటే నట్స్ తోటి అట్లా చేసిన పాలు అనమాట. ఇంకా చాలా రకాల ఫుడ్స్ వచ్చేది ఉంది. మనము ఇదేమో క్రీమ్ ఆఫ్ బ్రోకలీ సూప్. రండి ఇక్కడ మనం బ్రోకలీ సూప్ చూద్దాం. సూపర్ నైస్ అరోమా. ఇది క్రీమ్ ఆఫ్ బ్రోకలీ అనమాట. క్రీమ్ ఆఫ్ బ్రోకలీ చాలా ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో కూడా చేస్తారు, కానీ క్రీమ్ అయితే వేయం మేము, మనము నట్స్ తోటే క్రీమీ చేస్తామన్నమాట. ఇప్పుడు వైబ్రెంట్ లివింగ్ లో నేను ఈ బఫే సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నాం కదా, సో మనం టేస్ట్ కూడా చూద్దాము. సో నేను 2-3 ఐటమ్స్ టేస్ట్ చూడాలనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ సూప్ తీసుకుందాము. ఇది వచ్చేసి బ్రోకలీ సూపు. వావ్, నైస్ టెక్స్చర్ అన్నమాట. మీకు ఆ టేబుల్ ట్రీట్స్ కూడా ఉన్నాయి. సో ఇవాళ చాయిసెస్ ఏంటంటే మజ్జిగట్లు, లేదు అంటే జవార్ ఇడ్లీ సాంబార్ పచ్చడి తోటి, లేదు అంటే ఉగాని. ఆర్డర్ సంథింగ్ ఫర్ ద టేబుల్. మజ్జిగట్లు ట్రై చేస్తారా? మజ్జిగట్లు ట్రై చేస్తాం. సో ఈ రోజు స్పెషల్ మజ్జిగట్లు, సో అది కూడా ట్రై చేద్దాము. ఇప్పుడు నేను బ్రోకలీ సూప్ ట్రై చేయబోతున్నాను. మంచి అరోమా ఉంది, నైస్ అరోమా. వేడిగా ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేబీ నేను ఇవన్నీ తినలేకపోవచ్చు, కానీ నేను దిస్ వన్ చిక్పీ స్పైసీ టొమాటో మ్యాంగో సాల్సా, ఇది ఒకటి ట్రై చేస్తాను. అండ్ అగైన్ నాకు చిక్పీ చాలా ఇష్టం కాబట్టి నేను చిక్పీ సాలెడ్ ట్రై చేయబోతున్నాను. అండ్ అండ్ ఫ్రూట్స్. సో చూసారా, సో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, రైట్? సో బనానా అండ్ పపాయ అండ్ ఆల్సో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉంది. సో దీనిపైన టాపింగ్ వచ్చేసి బాదంతో లేయర్ ఉందన్నమాట. నేను ఇది కూడా ట్రై చేయబోతున్నాను. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో మనము రకరకాలుగా ఫుడ్స్ తింటూ ఉంటాం, కానీ హెల్దీ ఫుడ్ కూడా టేస్టీ, నిజంగా టేస్టీ. సో ట్రై చేద్దాం పదండి. సో బ్రోకలీ సూప్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్సలెంట్గా ఉంది.
నైస్ క్రీమీ టెక్స్చర్ అనమాట. అండ్ సాల్ట్స్ కానీ, సో మీకు విషయం తెలుసా, సో ఇలాంటి హెల్దీ ఫుడ్ అంటే ఇలాంటి సూప్స్ తిన్న తర్వాత మనకు కొద్దిసేపటి వరకు ఆకలి కూడా వెయ్యదు. అంటే మనం ఏదేదో తినేసి మనం పొట్ట నింపుకొని మళ్ళీ క్యాలరీస్ పెరిగిపోయాయని ఒబేస్ వచ్చి అలా ఏం కాదు. సో ఇలాంటి హెల్దీ ఫుడ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి జీవన శైలి మనకి ఎంతైనా, సో బయట చూసుకుంటే పొల్యూషన్ కానీ, సో అన్హెల్దీ లైఫ్ స్టైల్, సో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఈ హెల్దీ లైఫ్ స్టైల్లోకి మారమనేసి మేమంతా చెప్తున్నాము. సో బ్రోకలీ సూప్ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను చిక్పీ సాలడ్ తినబోతున్నాను విత్ పంప్కిన్. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ కొరియాండర్ కూడా ఉంది. అండ్ ఇది కర్రీ లీవ్స్ కూడా వేశారు. సో చిక్పీస్ పవర్ బూస్టర్స్ అంటారు కదా, ఆఫీసెస్ కానీ స్కూల్స్కి కానీ మనము ఈ చిక్పీ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే మనకి అంటే ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి, ఏదైనా వర్క్ ఈజీగా చేస్తాం. సో మనం తిన్న తిండితోనే మనకి ఆలోచనలు కూడా అంటే హెల్దీ థింకింగ్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్ ఫ్రూట్ సలాడ్స్ అయితే మనం మార్కెట్లో చూస్తుంటాం కదా. సో ఫ్రూట్స్తో పాటు ఆ క్రీమ్స్, షుగర్స్ రకరకాలుగా, కానీ ఈ ఫ్రూట్ సలాడ్ డిఫరెంట్ అనమాట. ఇందులో ఫ్రూట్స్తో పాటు సో ఆల్మండ్ సిరప్ కూడా వేశారు. సో ఆల్మండ్స్ కూడా రాత్రంతా నానబెట్టిన ఆల్మండ్స్, సో ఎక్సలెంట్ అనమాట ఇది కూడా. ఫ్రూట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బనానా ఉంది అండ్ ఆల్సో ఇది పంప్కిన్ సీడ్స్ కూడా ఉన్నాయి. సో పంప్కిన్ సీడ్స్, సో ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఏమంటే న్యాచురల్ మెగ్నీషియం ఇస్తాయి అండ్ ఆల్సో న్యాచురల్ కాల్షియం ఇస్తాయి. చాలామందికి మెగ్నీషియం లేస్తుంది, మెగ్నీషియం ప్రాబ్లం ఉంది, డెఫిషియన్సీ ఉంది అనేసి అంటారు. కానీ ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్ తీసుకుంటే మనకి మెగ్నీషియం లెవెల్స్ అండ్ కాల్షియం లెవెల్స్ అస్సలు తగ్గవు అండ్ మనకు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఈ చిన్న పిజ్జాలోకి వస్తున్నాను. పిజ్జా కాదు, బర్గర్. యాక్చువల్లీ ఇది బర్గర్ లాంటిది కానీ బర్గర్ కాదు. ఎందుకంటే ఇది బర్గర్ బన్ లాగా అనిపిస్తుంది కానీ ఇది చిక్ పీస్తో తయారు చేస్తారు. చిన్నపిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇవి సేమ్ బర్గర్ స్టైలే కానీ బర్గర్ టేస్ట్ కన్నా ఇంకా చాలా బాగుంది. సో ఇది తిన్నాక ఏదో హెవీగా ఫుల్గా అట్లా ఏం లేదు, చాలా బాగుంది అనమాట. చాలా లైట్ ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో చూసారా, ఇది బేకరీ ఐటమ్స్. ఏంటి హెల్దీ స్టోర్లో బేకరీ ఐటమ్స్ ఏంటి అనుకుంటున్నారా? కానీ మనము బేకరీ ఐటమ్స్ని కూడా హెల్దీగా తయారు చేసుకుంటే అంతకంటే ఇంకేమన్నా ఉంటుందా? మీరు ఒకసారి చూడండి, ఇది వచ్చేసి ఓట్ మీల్ మల్బరీ కుకీ. సో కుకీస్ మనం చాలా చూసుంటాం కానీ ఓట్స్ అండ్ మల్బరీస్తో కుకీస్ ఎక్సలెంట్ ఉంది కదా ఐడియా అసలు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి మఫిన్స్ విత్ డ్రై ఫ్రూట్స్. సో ఇవి వచ్చేసి హోల్ వీట్ కుకీస్ అండ్ ఇక్కడ జవార్ కుకీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మండ్ బిస్కెట్స్ అండ్ ఇవి రాగి అన్నమాట. రాగితో చేసుకున్న
కుకీస్ ఉన్నాయి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హోల్ మనకి మైదా అనేది అస్సలు వాడరు అండ్ ఆల్సో బేకింగ్ సోడా కూడా వాడరు. ఇవన్నీ 100% ఆర్గానిక్ ఫుడ్తోనే తయారు చేస్తారనమాట ఇదంతా. అండ్ మనం ఒకటి టేస్ట్ చేద్దాము. ఇక్కడ ఆల్మండ్ బ్రౌనీ ఉంది. సో ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సో నేను ఆల్మండ్ బ్రౌనీ తినబోతున్నాను. ఎక్సలెంట్. ఆ టెక్స్చర్ నాకు బాగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనము బేకరీ ఐటమ్స్ అంటే స్వీట్ అనుకుంటాం కదా, ఇందులో స్వీట్ అస్సలు వాడరు. ఇది ఓన్లీ జాగరీ వాడే మనం తయారు చేస్తారు. అండ్ ఆల్సో ఈ వనస్పతి డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి కూడా అస్సలు ఇక్కడ వాడరు. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో ఎవరంటున్నారు హెల్దీ ఫుడ్ టేస్టీ ఉండదనేసి, సో హెల్దీ ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుంది. సో కేక్స్ అయితే మనము చాలా చూసుంటాం కదా, రకరకాల కేక్స్, పేస్ట్రీస్. కానీ ఇక్కడ మనకి కేక్స్లో కూడా హెల్దీ అన్నమాట. మీరు చూసుకుంటే ఇక్కడ పైనాపిల్ ఆల్మండ్ కేక్ ఉంది. ఇందులో మైదా కానీ షుగర్స్ కానీ ఏమీ ఉండవు. పైనాపిల్ విత్ ఆల్మండ్స్తో ఒక కేక్ ఉంది, చూడడానికి చాలా టెంప్టింగ్ ఉంది. అండ్ క్యారెట్ వాల్నట్ కేక్ కూడా మనం చూడొచ్చు. ఆల్సో చాక్లెట్ కేక్ కూడా ఉంది చూడండి. సో చాక్లెట్ అనే ఏదంటే ఆ చాక్లెట్ కాదండి, డార్క్ చాక్లెట్తో చేశారనమాట. అండ్ మఫిన్స్ ఇక్కడ మీరు అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా, ఈ మఫిన్స్ ఇవన్నీ అంటే వాల్నట్స్ అండ్ బనానా యాష్ గాడ్తో చేసిన మఫిన్ ఇది. బనానా అండ్ డేట్స్తో చేసిన మఫిన్ ఇది అనమాట. అండ్ చాకో లేయర్ ఇది ఒక రకమైన కేక్. సో చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. సో టేస్ట్ కూడా నేను చూసాను, చాలా బాగుంది టేస్ట్. సో మీ పేరు? My name is Sharani. ఓకే, Yeah. శరణ్య. Yeah, శరణి. Yeah. సో మనతో పాటు శరణి ఉన్నారు ఇక్కడ. అంటే వైబ్రెంట్ లివింగ్ లో చాలా రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో అడుగుదాము, సో మీరు వైబ్రెంట్ లివింగ్ లో ఎందుకు షాపింగ్ చేస్తున్నారు? ఏంటి? So since the past 10 years, I've just been eating vibrant food. And I trek a lot, so the trail mix especially gives me a lot of power while I'm trekking. Wow. So I do a lot of sports, and I find the foods very wholesome, and I'm quite happy with the food. ఓకే. ఇంకా ఇక్కడ ఏం బాగా నచ్చుతుంది? I like all the nuts, like they stand out for me because they're already soaked and dried, so I don't have to go home and do any of the process, and it's ready to consume. That's my favorite. And the cacao powder, the spread is really my favorite. Yeah. పైన బఫే కూడా ఉంది, అందులో ట్రై చేశారా? I didn't go yet, I'm about to go out. Yeah. అయితే వైబ్రెంట్ లివింగ్ వచ్చాక మీ లైఫ్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా ముందుకి ఇప్పటికి? Yeah, definitely more strength, more power, much more active. Yeah, and if I eat any other food, I feel lethargic, but vibrant food, I really feel థ్యాంక్ యూ సో very light and healthy. సో చూసారు కదా, సో ఇంత హెల్దీ ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ అన్నమాట 100% హెల్దీ. అండ్ ఆల్సో మనము స్వయంగా ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, సో ఈ హెల్దీ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చాయని కూడా అంటున్నారు. సో ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.